ఓం శ్రీ సాయిరామ్. కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం పర్తిపురీశం హృది భావయామి పర్తిపురీశం హృది భావయామి. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి మాట రాగానే అందరికీ స్ఫురణలోకి వచ్చేది. భక్తులు అయిన వారికి, కాని వాళ్ళకి, కొంత తెలిసిన వాళ్ళకి, అసలు ఏమీ తెలియని వాళ్ళకి కూడా సత్యసాయి బాబా అంటే మిరకిల్స్ చేస్తారు. చెయ్యి చాపితే ఏ వస్తువో వస్తుంది. ఎక్కువగా విభూతి తీస్తుంటారు. రెండు చేతులతో పట్టుకుంటానికి ఏదైనా ఒక వస్తువులు తీస్తుంటారు అని వస్తు సృష్టి మీదనే దృష్టి పోతుంది. ఈ వస్తు సృష్టిని లీల అని అంటారు. మహిమలు, లీలలు ఉంటాయి. స్వామి అనగానే మహిమలు, లీలలు జ్ఞాపకం వస్తాయి. అంతకంటే ముందు ఒక మాట, సత్యసాయి బాబా గారి భక్తులైన వారు ఎవరు ఆయన సత్యసాయి బాబా అని కానీ ఇంకో రకంగానే సంబోధించరు. స్వామి అనే సంబోధిస్తారు. ఇతరు భక్తులు కాని వాళ్ళు సత్యసాయి బాబా అంటారు, పుట్టపర్తి సాయిబాబా అంటారు, బుట్టతల బాబా అంటారు. ఇట్లా డెఫినెట్గా వాళ్ళ స్థాయిని బట్టి, అండర్స్టాండింగ్ని బట్టి మీకు వినపడుతుంది. సాయి భక్తులైన వాళ్ళ మతము ఆయన్ని స్వామి అని తప్పితే ఇంకొక అక్షరాలతో ఆయన్ని పలకరు. రైట్. ఈ స్వామి పేరు ఎక్కడ వచ్చినా కూడా మహిమల గురించే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి 2-3 కోణాల్లో మనం సమాచారం చెప్పుకుందాం. ఎందుకు మహిమలు ఆయన చేస్తున్నారు అని చాలామంది అడుగుతారు. ఒక భక్తులుగా నన్ను కూడా అడిగారు, చక్కగా వేదాంత ఉపన్యాసాలు ఇచ్చుకోకూడదా, ఇదెందుకు ఈ మధ్యలో ఈ మహిమలు ఎందుకు, ఇవెందుకు, ఆ జనాన్ని అట్లా అట్రాక్ట్ చేసుకోవటం ఎందుకు, అది కరెక్ట్ కాదు కదా అని అడిగేవారు ఉన్నారు. దీనికి సమాధానం ఏంటంటే, ఈ కాలంలో, కలియుగంలో మనుషులకి భగవంతుడి మీద భక్తి తగ్గి బాగా పోయినటువంటి లో లెవెల్ డిప్రెషన్లో అసలు భగవంతుడు అనేవాడు వేడిగా ఉంటే కనపడాలి కదా అని తమ మేధస్సులు మరో రకంగా దాన్ని అర్థం చేసుకున్నటువంటి మేధావులు, సైంటిఫిక్స్, వీళ్ళందరికీ అది ఎందుకు వస్తుంది. ఎందుకు వరకు చక్కటి సమాధానం చెప్పారు. వేదాంత ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, భాగవత ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, రామాయణ ప్రవచనాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో. జిల్లాకు ఒకరు ఉండరు, టౌన్కి ఒకరు ఉండరు, విలేజ్కి ఒకరు ఉండరు. ఎవరిని మనకిచ్చినా ఇండియాలో వేదాంతం చెప్తారు. కనుక మరొక వేదాంతం చెప్పేటటువంటి ప్రవక్త ప్రస్తుతానికి అక్కర్లేదు. ఇప్పుడు ఏం కావాలి? దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ మార్క్ ఉన్న వాడికి ఉన్నాడు అనేటటువంటి ఊహ కలిగించగలగాలి. దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే వాళ్ళకి ఆయన చేతల చేత, మాటల చేత కాక చేతల చేత దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి నమ్మకం కలిగేలా చేయాలి. ఆల్రెడీ దేవుడి మీద నమ్మకం కలిగి ఉండి స్వామి దగ్గరికి వెళ్ళి భక్తుడిగా మారి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నట్టయితే వాళ్ళ యోగక్షేమాలు చూడటానికి కూడా ఒకసారి లీలలు, మహిమలు అవసరం అవుతాయి. భక్తుడికి ఏదో ఆపద వచ్చింది, రక్షించాలి, వ్యాధిని తగ్గించాలి, లేకపోతే యాక్సిడెంట్ తగ్గించాలి, ఇంకేదో కేసు పొలంలో ఉంటుంది అతను స్వామి అని వేడుకుంటే దాన్ని తగ్గించే బాధ్యత, లేకుండా చేసే బాధ్యత, ఆపద ఇతని దగ్గరికి రాకుండా చేసే బాధ్యత సత్యసాయి బాబా వారు. కనుక తన భక్తులకు ప్రేమ పంచడం ఒక భాగం. అందులో చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ప్రేమ ఎక్కువ, ఆ పిల్లగాడికి ఏమీ జరగకపోయినా ఏం జరుగుతుందో గబగబా మనం పట్టుకుంటాం. భక్తుల పైన భగవంతుడికి, ముఖ్యంగా సత్యసాయి బాబా వారికి అంత ప్రేమ. నా భక్తులను నేను కడుపులో పెట్టి చూసుకుంటాను, చెట్టుకో పుట్టకో నేను అప్పచెప్పను, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది అని సత్యసాయి బాబా వారు చాలాసార్లు చెప్పారు. అక్కడ మళ్ళీ మహిమ చెప్పవలసి వస్తుంది, లీల అవసరం అవుతుంది. అంటే ఈ లీలలు, మహిమలు అనేది మొదటగా
దేవుడు లేడు, దైవశక్తి లేదు, మానవాతీత శక్తులు లేవు, ఇవన్నీ ఊహలే, భ్రాంతులే అని అడ్డంగా దైవతత్వాన్ని కొట్టేసే వారికి ఏదో కారణంగా దేవుడు ఉన్నాడు అని ఆయన చూపించగలుగుతున్నాడు. చాలా మందికి దేవుడు లేడు అనుకునే వాళ్ళకి ఆయన బోధనల ద్వారా, ఆయన చేతల ద్వారా దేవుడు ఉన్నాడు అని వామపక్ష భావాలు కలిగిన వాళ్ళ చేత కూడా ఆయన ఒప్పించగలుగుతున్నాడు. ఒప్పించడంటే కావాలి, ఒప్పించలేదు. ఆయన చేసే పనులు చూసి, ఆయన మాటలు విని, వారి ఆశ్రమానికి వెళ్ళి ఒకసారి దర్శించి, కొంత అర్థం అక్కడ ఉండి, కొన్ని రోజులు ఉండి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూస్తూ, భక్తులతో మాట్లాడుతూ, వాళ్ళకి చూసినట్లయితే, పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. మనకు అందనటువంటి దైవశక్తి ఏదో ఉన్నది. అది ఉండి ఆ దైవశక్తి నడిపిస్తుంది, కానీ మానవులు అన్ని నడిపించడం సాధ్యం కాదు. కనుక ఒక దైవశక్తి, మానవాతీత శక్తి, ఏ పేరును పిలువబడిన ఆ దేవుడు అనేటువంటి శక్తి ఉన్నది అని ఆయన చేతలు, ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన ప్రేమ, ఆయన ఆదరణ, ఆయన చేస్తున్న పనులు, ఇవన్నీ దేవుడి మీద నమ్మకం కలిగేలాగా చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. దేవుడిని అర్థం చేసుకోలేక లేదంటున్నారు సైంటిస్టులు కానీ, వామపక్ష భావాలు కానీ. అందాక వాళ్ళ బ్రైన్ పోవటం లేదు. ఎందుకు దేవుడు లేదంటున్నారంటే, దేవుడిని కనుక్కునే మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయట్లేదు, వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నారు. కనుక ఏ వస్తువులైనా మనం ఒక ఉపకరణాన్ని కనిపెట్టాలంటే దానిని ఉన్నది అనుకొని ఇట్లా చేస్తే దాన్ని రీచ్ అవుతామనే వీళ్ళకి డిస్కవరీలు జరుగుతుంటాయి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి సైంటిస్టులు, మేధావులు అంతా కూడా లేదు ఒకటే మాట, ఎందుకంటే మాకు ఎప్పుడు కనపడలేదు, మాకు ఎక్కడ కనిపించలేదు, మాకెప్పుడు ఏమీ జరగలేదు, లేదు అంతే. అంతవరకు పాజిటివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేయటం లేదు. స్వామి లీలలు చేసేది, మహిళలు చేసేది, మహిమలు చేసేది నెంబర్ 1 కారణము దైవశక్తి మీద నమ్మకం లేని వాళ్ళకి, దేవుడు అంటే గిట్టని వాళ్ళకి, దేవుడే లేడని అడ్డంగా వాదించే వాళ్ళకి, సోకాలు స్వామపక్ష వామపక్షవాదులకు, లెఫ్టిస్టులకు, లేకపోతే మేము హేతువాదులు అంటారు వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మానవాతీత శక్తి ఉన్నది, దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం కలిగేలాగా చేయటం. రెండవది ఇందాక నేను చెప్పినట్టుగా భక్త సంరక్షణ. భక్త సంరక్షణ జరుగుతుందంటే లేదా బహిర్గతం కావాల్సిందే, ఒక మహిమ బహిర్గతం కావాల్సిందే. ఫుల్ టెంపరేచర్తో వచ్చారు, ఈయన విభూతి సృష్టించిస్తే టెంపరేచర్ తగ్గిపోయింది అంటే మహిమ బహిర్గతమైంది, దైవశక్తి బహిర్గతమైంది, లీల జరిగింది, ఆయన వ్యాధిపోయింది. కనుక భక్తులను సంరక్షించుకోవటము, లీలలు చేయడంలో, మహిమలు చేయడంలో ఒక లక్ష్యం. ఇంకొక లక్ష్యం ఏంటంటే భక్తుల్ని ఆనందపరచడానికి కూడా స్వామి లీలలు, భజనలు మహిమలు చేస్తుంటారు. 10 మంది పిల్లలు భక్తులు వచ్చారనుకోండి, విద్యార్థులు వచ్చినా సరే అది చాలా సంతోషం, ఏవో సృష్టించి తినే ఇచ్చేస్తారు. అది కూడా చాలా మహిమాన్వితంగా ఉంటుంది. ఒకసారి బెంగళూరు కాలేజీలో సాయంత్రం స్టూడెంట్ మీట్ జరుగుతుంది. 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ సడన్గా లైట్లు ఆఫ్ అయిపోయాయి. ఒక క్షణం చూశారు, ఏమి మళ్ళీ లైట్లు వచ్చేటటువంటి లక్షణాలు రాలేదు. ముందున్నటువంటి ఒక పిల్లగాడిని దగ్గరికి పిలిచారు. పిలిచి గాలిలో చేయి తిప్పి ఒక లడ్డూ సృష్టించి ఆ పిల్లవాడి చేతిలో పెట్టి చేయి మూసి మెల్లగా వెళ్ళి కూర్చోన్నారు. ఈయన వెళ్ళి ఈ పిల్లవాడు వెళ్ళి కుర్చీలో కూర్చోేటప్పటికి పవర్ వచ్చేసింది, లైట్లన్నీ వెలిగాయి. అప్పుడు చూస్తే అక్కడ ఉన్నటువంటి 1000 మంది పిల్లల చేతిలో లడ్లు ఉన్నాయి. ఉన్న పరిస్థితి చీకటి, లైట్లు పోయినాయి. సడన్గా ఒక హాల్లో స్వామి ఎక్కడో ఒక 100 గజాలు అవతల కూర్చొని ఉన్నారు. ఎవరు దగ్గరికి వచ్చింది లేదు. ఆయన గాలిలో సృష్టించి మొదటి పిల్లవాడు, ఒక పిల్లవాడు దగ్గరికి పిలిచి చేతులు పెట్టారు, ప్రసాదం తీసుకోండి. ఇక పవర్ వచ్చి చూస్తే ప్రతి వాడి చేతిలో ఒక ప్రసాదం లడ్డు ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఈ ఆయన కుర్చీ నుంచి లేచి లేదు, ఒక్కడికే ఇచ్చాడు, అది కూడా సృష్టించి. అప్పుడు ఒక మీటింగ్ని అడ్రస్ చేయడానికి పోయిన ఆయన దగ్గర లడ్డూలు బుట్టలు పట్టుకుపోతారు. ఇది మహిమ అనడానికి ఒక ఉదాహరణ. ఇది ఆయన మనసు అనుకోగానే ఒక లడ్డు వచ్చింది, పిల్లవాడి చేతిలో పెట్టాడు.
మరి అందరూ చీకట్లో ఉన్నారు కదా, ఇతరులే అనుభవిస్తున్నారు కానీ వాళ్ళందరూ అనుభవించట్లేదు కదా అని ఒక థాట్ వచ్చింది. అందరి చేతిలోకి లడ్డూలు వచ్చేసారు. దీనికి దీనికి రకరకాల అర్థాలు చెప్పుకోవాల్సి ఉంటుంది, మనం రకరకాల వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మొదటిది ఏమిటంటే ఆయన సంకల్పిస్తే చేతిలోకి వస్తుంది. ఇది ముఖ్యమైనటువంటి మహిమ. ఎక్కువగా భక్తులకి రింగు తీసిస్తే ఇష్టం, బంగారు ఉంగరాలు ఇష్టం, చైన్స్ ఇష్టం, ఆడవాళ్ళకైతే పెండెంట్స్ లాంటివి ఇష్టం, లేకపోతే ఇప్పుడు వేసుకుంటున్నారు బ్రాస్లెట్స్, అవి కూడా స్వామి అప్పటికి తీసిస్తుంటారు, నల్ల గొలుసులు తీసిస్తుంటారు. ఇట్లా ఏదైనా మంచి ప్రోగ్రాం జరిగినప్పుడు ఒక భక్తుడు కనుక ఆయన్ని ఆనందింపజేయగలిగితే అటువంటిప్పుడు సూర్యనంలో చేయి తిప్పి, నేను కూడా చూశాను, ఇట్లా సూర్యంలో చేయి తిప్పి ఇట్లా పట్టుకుంటే చేతిలోకి వస్తుంది. ఆ శూన్యం నుండి సంకల్ప సిద్ధి చేత చేతిలోకి వస్తూ రావటం అనేది గ్రేటెస్ట్ థింగ్ విత్ సత్యసాయి బాబా. అయితే దానికి ఇండియట్గా ఏం చెప్పారంటే, వేరే సందర్భంలో కాస్త చదువు ఉన్నటువంటి భక్తులు స్వామి మీరు ఎప్పుడు సత్యమే చెప్తారా అని అడిగారు. ఎందుకంటే ఒకసారి చమత్కారంగా వేరే విషయాలు చెప్పవచ్చు, నో అనే ఉన్నా కూడా నో అనే పరిస్థితి రావచ్చు. చమత్కారంగా దాని సమాధానం దాటవేస్తుంటారు. అప్పుడు స్వామి అబద్ధంగా డౌట్ ఒక కోణంలో చూసిన వాళ్ళకి అనిపిస్తుంది. ఆ దృష్టితో ఒక భక్తుడు అడిగాడు, స్వామి మీరు సత్యం మాట్లాడతారా ఎప్పుడు అని. ఆయన అన్నారు, ఒక చిన్న నవ్వు నవ్వి, నేను సత్యం మాట్లాడినావా అన్నారు. స్వామి మీరు సత్యం మాట్లాడకపోవడం ఏంటి, మీ పేరే సత్యసాయి బాబా, మీ అసలు పేరు సత్యనారాయణ రాదు, భగవత్ అవతారం అంటున్నారు, మీరు అబద్ధం అటువంటి సత్యం చెప్పకపోవటం ఏంటి అన్నాడు. అప్పుడు స్వామి అన్ని మహిమలకి కడుపు నిండా సరిపడే సమాధానం చెప్పారు. అదేంటంటే, నేను సత్యం చెప్పను, నేను అన్నది సత్యం అవుతుంది, నేను సంకల్పించింది సత్యం అవుతుంది. చేతులకు ఎట్లా వస్తాడంటే సృష్టిలో నుంచి పాప ఇతరికి రీజన్ దాకా కనిపిస్తుంది, ఇస్తే సంతోషపడతాడు, తర్వాత సమాజానికి ఉపయోగపడతాడు. మరొక కారణం కూడా స్వామి చెప్పారు, ఈ ఉంగరాలు ఇవ్వటము, మహిమలు చేయటము, విభూతి సృష్టి చేసి ఇవ్వటము, ఇటువంటి పనులు అందరికీ ఎక్స్పీరియన్స్లోకి రావు, కొంతమందికి ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి. ఒక కారణం అట్లా చేయడానికి ఏంటంటే స్వామి చెప్పింది, ఎవరికైనా పలుకుబడి ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, సంపదలు ఉంటే వాళ్ళని తృప్తిపరిస్తే, వాళ్ళని భగవంతుని వైపు వాళ్ళ మనసు మార్చగలిగితే, స్వామి పదే పదే చెబుతున్నటువంటి సేవల గురించి వాళ్ళు ఆలోచించేలా చేయగలిగితే వాళ్ళు 10 మందికి సమాజంలో ఉపయోగపడతారు. అట్లా ఎవరు ఉపయోగపడతారు సమాజంలో? 10 మందికి చేతుల అధికారం ఉన్నవాడు, లేకపోతే బాగా ధనం ఉన్నవాడు, ఇంకా ఇతరత్ర వనరులు ఉన్నవాడు సమాజానికి ఉపయోగపడతారు. అంటే ఇల్లు కట్టడం, ఇచ్చేయడం కట్టడం, నీళ్లు కాయడం, ఇంకోటి ఏదో సమాజానికి పేద ప్రజలకి స్కూళ్ళు కట్టడం కానివ్వండి, సమాజానికి అవసరపడే పేదవాళ్ళకి అవసరపడే పనులు ఎవరు చేయగలుగుతారంటే ఈ వర్గం చేయగలుగుతారు, బాగా సంపన్న వర్గం చేయగలుగుతారు, అధికార వర్గం చేయగలుగుతారు. ఆ లిస్టులో ఆయన సినీ స్టార్స్ కూడా కలిపాడు. చిరంజీవి గారు పుట్టపర్తి వెళ్ళొచ్చిన తర్వాత బెల్ట్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. అంటే అక్కడ పోయేటప్పటికి ఏదో ఒక థాట్, ఒక సేవ మీద ఒక ఆలోచన వస్తే దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? సంపన్నులు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఉన్నవాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అటువంటి వాళ్ళకు కొంచెం దగ్గర తీసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ చెప్పారు, నాకు అందరి దగ్గరే ఎవరూ చేయలేదు, ఇక్కడ 30,000 మంది కూర్చొని ఉన్నారు. అంటే రెండింటి కెపాసిటీ ఆడవాళ్ళ వైపు మగవాళ్ళ వైపు సాయి కళ్యాణాల్లో సుమారు 30,000 మంది పడతారు అంటుంటారు. ఆ అట్టడుగున వెనక కూర్చున్న వాడిని కూడా నేను చూస్తూ ఉంటాను, అతని ప్రేయర్స్ వింటూనే ఉంటాను, అతని ప్రేయర్స్ ఆన్సర్ అవుతూనే ఉంటాయి, వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోతుంది. ఫస్ట్ టైంలో సెకండ్ టైంలో కూర్చొని నా వైపు చూస్తున్న వాళ్ళు, నేను పలకరించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వెనక కూర్చొని వాళ్ళు ఏమనుకుంటారంటే వాడు అదృష్టవంతుడు, ఫస్ట్ లైన్ వచ్చింది, స్వామితో మాట్లాడాడు అనుకుంటాడు. దట్ డస్ నాట్ మీన్ స్వామి చెప్తున్నారు నమ్మండి, మొదటి లైన్లో ఉన్న వాళ్ళకి, ఆయన పలకరించిన వాళ్ళకి, ఆయన విభూతించిన వాళ్ళకి మాత్రమే మేలు జరగదు, వాళ్ళకి మేలు జరుగుతుంది. వెనకక్కడ మూలన కూర్చొని వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. మీకు చక్కటి ఈ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దూరంగా ఉన్న భక్తులకు జరిగినటువంటి ఆ సమూహంలో దూరంగా ఉన్న ఒక భక్తులకు జరిగినటువంటి ఒక విషయం చెప్తాను మీకు. మా తోడల్ని ఆర్వి రామారావు గారు అంటారు,
మంచి రచయిత, స్పీకర్, భజన్ సింగర్. చాలా స్వామి సంస్థలో ఉండే వ్యక్తులకు ఎటువంటి టాలెంట్స్ ఉండాలో అటువంటి ఆయనకు ఉన్నాయి. ఆయనకి స్వామి చాలా శూన్యంలోంచి సృష్టించి ఇచ్చాడు. ముందు ఒక ఉంగరం ఇచ్చాడు. కొంతకాలం ఆయన అరకాపల్లి ఉండేవారు, ఉద్యోగం చేస్తూ పుట్టపర్తి వెళ్ళేవారు. ఆయన కొంతమంది జనాలు వచ్చేవారు. తొలిసారి వెళ్ళినప్పుడు ఒక రత్నాల రింగ్, డైమండ్ రింగ్ క్రియేట్ చేసి ఈయన వేలికి తొడిగాడు. దాంట్లో 3 కలర్స్తో రత్నాలు దాంట్లో పొదగబడి ఉన్నాయి. అది అయిపోయింది. మళ్ళీ ఒక 2 తర్వాత వెళితే మళ్ళీ ఒక రింగ్ క్రియేట్ చేసి ఇచ్చాడు. ఈయన అన్నారు, మరి ఎవరికో భావం ఏంటి అప్పుడు, స్వామి ఆల్రెడీ నాకు ఒక రింగ్ ఇచ్చారు మీరు అని. అంటే ఆయన అన్నాడు, తెలుసు, జ్ఞాపకం ఉంది నాకు, ఈ 2వ రింగ్ కూడా నీ కోసమే, నీ రక్షణ కోసమే అని చెప్పారు. ఇది అయిన తర్వాత వెనక్కి తిరిగిపోయి కొద్ది రోజుల్లోనే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వేరు ప్రాబ్లమ్స్ వచ్చాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హాస్పిటల్ చేర్పించారు. ఆయనకి అప్పుడు దృక్పథమైంది ఏంటంటే, 2వ రింగ్ నుంచి ఎనర్జీ రేడియేట్ అవుతూ తన మీదకి వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఆయనకి ఇచ్చిన వస్తువులు ఆయన సేవ్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వరంగల్లో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ బస్సులో వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నారు. 5కే బస్సు స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు తెల్లవారుతున్నది, బ్రీజ్ చక్కటి గాలి తోలుతున్నది, అందరూ నిద్రపోతున్నారు. డ్రైవర్ కూడా కాస్త కులుపు తీసినట్టుంది. వచ్చే లారీకి డాష్ ఇచ్చింది. అటు నుంచి హైదరాబాద్ వస్తుంది. వచ్చే లారీకి వీడెక్కి వరంగల్ చూస్తున్న బస్సు 2 ఢీ కొట్టింది. బాగా దెబ్బలు తగ్గింది. బస్సు ఇంజిన్ మొత్తం లోపలికి కొట్టుకొచ్చింది. డ్రైవర్ ఎదురు వచ్చి చిక్కుపోయాడు. పాసింజర్లు కూడా మొహాలు మూతులు కొట్టుకుపోయి, ఈయన డ్రైవర్ వెనకే ఉన్నాడు. ఈయన కూడా బాగా లోపలికి ఇంజిన్ నెట్టుకొచ్చింది. గ్లాసు పగిలి ఈయన పోయి అవతల పడ్డాడు, అవతల కింద పడ్డాడు. గ్లాసు నుంచి వచ్చాడు కాబట్టి గ్లాసు పగిలి మనిషిని త్రో చేసినట్టుగా నెట్టి నుంచిగా బయటకు వచ్చి పట్టాడు కాబట్టి ఒళ్ళంతా చీకిపోయింది, అంతా గాయాలు. ఈ ముక్కు దగ్గర అయితే ఒక రంధ్రమే, ఈ పైనుంచి నాలుగు వరకు ఒక హోల్ ఫార్మ్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు ఆయన స్పృహ ఉండి లేక ఆయన ఏం గమనించారంటే, స్వామి వారు ఇస్తే తాను పెట్టుకునే రింగ్ అది దాని చుట్టూ గొడగల ఎవరో ఫ్యాన్ తిరిగి పెట్టుగా తిరుగుతా ఉంది. అది తిరగడం ఆపేటప్పటికి ఈయనకి స్పృహ వచ్చింది, అంటే బాగా స్పృహ వచ్చింది. ఒళ్ళంతా తడి చూసుకున్నాడు. ప్రమాదకరమైన దెబ్బలే లేవు, నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. సో వైద్యుడికి అవసరమే కానీ ప్రమాదకరమే లేవు అని నిర్భయుడైనాడు. దాంతో ముందు నిర్భయుడైనాడు, నాకేం కాలేదు అని. సరే, ఇందులోకి బంధువులు వచ్చారు, ఆర్టిస్ట్ వాళ్ళు బస్సు అరేంజ్ చేశారు, హైదరాబాద్ వేయించుకున్నారు, వైద్యం చేయించారు, తగ్గింది. అది అనదర్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏమిటంటే, వీరికి యాక్సిడెంట్ అయినప్పుడు గ్లాసు వేయించి బద్దలు అవతల పట్టడం ఒకటి, వేదిక తిరగటం ఒకటి, ఇది కూడా జరిగింది. ఇలాంటివి చాలా జరిగాయి. వీటంటికంటే మెరాకిలస్ నాకు నచ్చింది, ఆయనకు స్వామి ప్రసాదించినటువంటి మెరాకిలస్ ఒకటి ఏమిటంటే, 3 డైమండ్స్ పెట్టుకున్న రోజులు ఎప్పుడో ఇచ్చారు. అనకాపల్లి ఆయన ఉద్యోగం చేసినప్పుడు ఒకసారి నగర శక్తికి ఎర్లీ మార్నింగ్ వెళితే కొంచెం షవరింగ్గా ఉంది, చిరుకులు పడుతున్నాయి, ఆ రింగ్ జారి ఎక్కడో పడిపోయింది అని ఇంటికి వచ్చి చూసుకుంటే రింగ్ లేదు. అయ్యో, దేవుడిచ్చిన రింగ్ పోయింది అని ఆయన వెతకడానికి వెళ్ళారు. తెల్లవారిన తర్వాత ఏ దారిని నగర సంగీతం వచ్చిందో ఆ దారిని వెతుకుతూ పోతే బురదలో ఈ డైమండ్ మెరుస్తూ కనిపించింది. ఇక్కడ ఏంటి వస్తువు మెరుస్తుంది అని ఆయన తీసి చూస్తే డైమండ్ రింగ్ ఆయనకు బురదలో నగర సంగీత దారిలో దొరికింది. స్వామి నా రింగ్ నాకు ఇచ్చారు అనుకున్నారు, ఆనందపడ్డారు. మళ్ళీ ఆ రింగునే ఆయన వాడుకోవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ 3 రత్నాలు ఉన్నటువంటి మధ్యలో రత్నము ఊడిపడిపోయింది. ఎక్కడ పోయిందో తెలియట్లేదు. మొత్తానికి ఆ డైమండ్ లేదు. గోల్డ్ స్మిత్ దగ్గర మీరు చూపించాడు, దీనికి ఈక్వలెంట్గా మనం పెట్టగలదా అంటే, గోల్డ్ స్మిత్ చూసి ఇది మరొక గోల్డ్ స్మిత్ చేసింది కాదండి, దీంట్లో చాలా తేడా పడుతుంది నాకు. ఇది రింగ్ చేయడానికి, అందులో డైమండ్ స్టంట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి.
ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నాకు ఏ పద్ధతిలో చూసినా ఇది ఫిట్ కావట్లేదు, ఈ రింగ్ చేయబడిన విధానం ఫిట్ కావట్లేదు. సో దీన్ని గోల్డ్ స్మిత్ చేయలేదు. నా వల్ల ఈ రింగ్ మీరు డైమండ్ కొని తెచ్చినా కూడా దీంట్లో పెట్టడం సాధ్యం కాదు అని లోకల్ గోల్డ్ స్మిత్ చెప్పాడు. ఇంకా మాట్లాడుకుంటున్నారు. అట్లాగే ఉన్నది. 2009 సంవత్సరంలో ఆయన ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో నుంచి 7,000 మంది జిల్లా యాత్రగా పోవటం జరిగింది. అంటే ఖమ్మం జిల్లా నుంచే 7,000 మంది పోయారు. ఇంకా వేరే వచ్చేవాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు అక్కడ ఉండనే ఉన్నారు. 3 రోజులు ఖమ్మం జిల్లా నుంచి పోయిన వాళ్ళకి అదొక ఆచారం. పుట్టపర్తిలో ప్రశాంతి నేలలో జిల్లా యాత్రాన్ని అందరు కలిసి వచ్చినట్టయితే వాళ్ళకి భజనలు చేయడానికి అవకాశం ఇవ్వటము, చిన్న చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్కి అవకాశం ఇవ్వటము, మాట్లాడటానికి అవకాశం అక్కడ చేస్తుంటారు. ఆ 3 రోజులు ఆ జిల్లా యాత్ర అనేటువంటి 3 రోజులు ఖమ్మం జిల్లా యాత్రలో ఆయన కూడా వచ్చారు. ఆయన ఒక నాటిక రాశారు. ఆ నాటికను అక్కడ ప్రదర్శింపజేశారు. చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. దాన్ని ప్రజెంట్ చేయవద్దు అని అన్నవాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. ఇట్లా ఈ స్థితిలో ఉంటూ జరగలేదు అని అక్కడ కార్యనిర్వాహకులు, సంస్థల ట్రస్ట్ సభ్యులు వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. అయిపోయింది. నెక్స్ట్ డే సండే, ఇంకా రాత్రి తెల్లారి పొద్దున అందరికి వెళ్ళిపోతారు. ఎవరైనా అప్పటికే బస్సులకి ఏ రూట్లో వాళ్ళు వచ్చారు, బస్సులో వచ్చారు, ట్రైన్లో వచ్చారు, శతకాలలో వచ్చారు, అట్లా దేవాహనంలో వచ్చారు. ఆ వాహనాన్ని వెనక్కి తిరుగుతున్నాయి. వీళ్ళు రామారావు మా తోరెడ్డి ఉన్నారు, నేను ఉన్నాను. ఒక సంధ్య వేళ అంటే సాయంత్రం ఈవినింగ్ భజన టైంలో భజన కూడా అయిపోయింది, హారతి అయిపోయింది, అందరూ లేచి వెళుతున్నారు. కానీ లోపల కిక్కిస్తున్నారు. రామారావు లోపల పోయి కూర్చోడానికి అవకాశం లేకపోయింది. ఆయన కాంపౌండ్ అవతల నిల్చొని ఉన్నారు. జనం ఫుల్గా ఉన్నారు. వరంగల్లోకి వచ్చి స్వామి 2 చేతులతో అభయం ఇచ్చి ఎప్పట్లాగా చిరునవ్వు రవి అందరికి బయట చెప్పారు. ఈయనకు ఒక థాట్ వచ్చింది, రేపు వెళ్ళిపోతున్నాము, స్వామికి నిండా జనం ఉన్నారు, అది ఈ జనాన్ని పక్క తప్పించుకొని ఆయన దగ్గర పోయే మార్గమే లేదు, పోనివారు సేవలు అలాంటి సేవరేగా, దగ్గరకు ఉన్న నాకు అవకాశం వస్తే రింగు ఫిక్స్ చేస్తే కనుక స్వామి ఆ ఊడిపోయిన డైవర్డర్ మళ్ళీ ఫిక్స్ చేసేవారేమో అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ గోడ పక్కన నించోళ్ళు ఉన్నారు. స్వామి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగారు, మళ్ళీ ఇంటి తిరిగారు. ఇక ఆలోచన వచ్చి కొంటగా చిలిపిగా ధైర్యంగా కూడా ఆ ఉంగరాన్ని చేతిలో పట్టుకొని, డైమండ్ పోయిన ఉంగరాన్ని చేతిలో పట్టుకొని స్వామి చూపిస్తూ నేను మనసులో అనుకున్నాడు. అది పెద్దగానే అన్నాడు, స్వామి మీ దగ్గరికి వస్తే మీరు తీసుకొని దీని మీద ఊగితే కానీ మళ్ళీ ఆ డైమండ్ రాదా అని అనుకుంటుంటారు కదా, మీ శక్తికి ఎక్కడికైనా ప్రసారం అవుతుంది కదా, మీ దగ్గరికి వస్తే మీరు డైమండ్ రింగ్ మీద ఊగితే మాత్రమే డైమండ్ వస్తుందని ఎందుకు అనుకోవాలి, మీరు అక్కడి నుంచి సంకల్పం చేస్తే ఇది డైమండ్ రింగ్ రావచ్చు కదా, మీకు ఆ శక్తి ఉంది కదా స్వామి అని ఇట్లా దీన్ని పట్టుకొని స్వామికి చూపిస్తూ 100 గజాల అవతల నుంచి జనసమూహం, వేలాది జనసమూహం అవతల నుంచి మనసులో అనుకున్నారు, వాళ్ళు జేబులో పెట్టుకున్నారు. జనం కొంచెం పలచబడిన దాకా ఉంటాం, మనకందరికి తెలిసిపోయిన వాళ్ళందరికీ. కొంచెం జనం పలచబడిన తర్వాత ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సంస్థ సభ్యులు కానీ కలుసుకోవాలంటే గణేష్ గుడికి ఎదురుగుగా వచ్చి కలుసుకుంటారు ఒకరినొకరు. ఈయన కూడా అంటే ఫ్యామిలీ అటు ఇంకో పక్క నుంచి ఆడవాళ్ళ వైపు నుంచి ఆమె వస్తుంది, ఈ జెంట్స్ వైపు నుంచి ఈయన వెళుతున్నాడు. ఈ వివరాన్ని ఆయనకి చూపించి అంతరంగంలో ఆ మాట అనుకున్నాడు, జేబు వేసుకున్నాడు. ఈ గణేష్ గుడి దగ్గరికి అందరిలాగానే ఆయనే వచ్చారు. నేను ఇట్లా చేశాను ఇవాళ అని భార్యతో చెప్పారు. చెప్పి ఆ రింగును బయటికి జేబులో చేయబెట్టుకొని రింగును బయటకు తీశారు. బయటికి తీసి చూస్తే పోయినటువంటి అరకాపురంలో పోయినటువంటి ఆ డైమండ్ అక్కడ గోల్డ్ స్మిత్ ఇది నా వల్ల కాదు, గోల్డ్ స్మిత్ జనరల్గా వాడే 3-4 పద్ధతుల్లో ఇది స్టంట్ చేయబడలేదు, ఏదో కొత్త రకంగా ఉంది, నా వల్ల కాదు వీళ్ళు చెప్తారు ఆ గోల్డ్ స్మిత్. అదే డైమండ్ పుట్టపర్తిలో ఇట్లా చేతిలో వీళ్ళు పట్టుకొని స్వామి దూరంగా ఉంటే మీరు చేయలేరా, దగ్గరికి వస్తే చేయాలా అని ఒక భక్తితోనూ భయంతోనో లేకపోతే ఆయనకున్న స్వామికున్న చదువుతోనూ ఏమి అనలేదు అనే భావంతోనూ ఇంత దూరంగా ఉన్నా కూడా ఆ స్టడ్, కొత్త స్టడ్, ఆ 3 రత్నాలు ఉన్నటువంటి వాటితో ఊడిపోయినటువంటి మధ్యలో ఉన్న రత్నం వచ్చి స్టడ్ వచ్చి దాంట్లో కూర్చుంది.
అంటే ఇటువంటి ఉదాహరణ మనం ఎందుకు చెప్పుకుంటామంటే మహిమలు మెరకిల్స్ అనేవి స్వామి సంకల్పించడం జరిగిపోతాయి. నేను స్వామి ఇట్లా చెవి తిప్పి చేతిలోకి ఒక గొలుసు తీయటం కూడా ఆ జిల్లా యాత్ర సందర్భంలోనే 3 అడుగుల దూరంలో కూర్చొని చూశాను. జిల్లా యాత్రలు జరుగుతున్నప్పుడు జిల్లా సంస్థ నాయకులని అంటే లీడ్ తీసుకొచ్చిన వాళ్ళని వరండాలో స్వామి సింహాసనం పక్కన రోజుకు ఒక 8 రోజులు నుండి 10 రోజులు లేకపోతే కార్యక్రమాలు 2 రోజులు కలిసి 10 రోజులు సింహాసనం పక్కన కూర్చోవడానికి స్వామితో ఏదైనా ఒకటి విషయాలు చెప్పడానికి ఏదైనా అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఇస్తారు సంస్థలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి. అప్పుడు నేను ఖమ్మం జిల్లా సాయి సంస్థ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. స్వామి పక్కన నేను కూర్చునే అవకాశం 2 రోజులు వచ్చింది. అందులో కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి చేయటం జరిగింది. ఆ కల్చరల్ ప్రోగ్రాము సోషియో స్పిరిచువల్ ప్రోగ్రామ్. కొంత స్పిరిచువాలిటీ ఉంటుంది, మళ్ళీ లౌక్యానికి వస్తుంది. దాన్ని కంపోజ్ చేశారు జాగ్రత్తగా. రామారావు ఇందాక మనం చెప్పుకున్నటువంటి మా తోగాళ్ళు రామారావు దాన్ని కంపోజ్ చేశారు, వేయించారు, చాలా బాగా ఉంది. అందులో ఆంజనేయుడి వేషం ఒకటి ఉంది. ఆ ఆంజనేయుడి వేషాన్ని మా అల్లుడు గారికి ఇచ్చారు. ముందరే ఖమ్మంలో ఎవరు దేనికి నాటిక సెలెక్ట్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్స్ షూట్ చేసుకున్నారు. ఆంజనేయుడు వేషం వేసి అతను రాలేకపోతున్నాడు, సమయానికి దూరం నుంచి రావాలి. అశ్వారాపట్ల అతను ప్రామిస్ చేశాడు నేను చేస్తానని, రాలేకపోతున్నాడు ప్రతి రిహార్సల్ కూడా. అది డైరెక్టర్ గారికి ఒక ఐడియా వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం, రాలేని వాడికి మనం ఇచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు మనం ఇబ్బంది పెట్టలేదు. కానీ అప్పుడు మా అల్లుడు విజయవాడలో R&B డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తున్నాడు. యంగ్స్టర్ అంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయినాడు. ఆయన ఆంజనేయుడు వేషం వేశారు. ఈ కథలో అదొక అద్భుతమైన ఘట్టం. ఆంజనేయుడు రామాయణంలో మనం విన్నట్టుగా రొమ్ము చీల్చుకుంటే రాముడు కనిపించినటువంటి దృశ్యం ఒకటి మనం ఉండదు మనకి చరిత్రలో. వాల్మీకి రామాయణంలో ఇతర రామాయణాల్లో ఆంజనేయ స్వామి రొమ్ము చీల్చుకుంటే శ్రీరాముడు కనపడతాడు. ఆయనకి కనపడేటట్టు ఒకసారి జరిగింది కూడా ఇతరులు చూడటానికి. ఒక సందర్భం రామాయణంలో మనందరం విశ్వసించేటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఆంజనేయుడు వేషం వేసిన ఆయన మా అల్లుడు గారు విజయవాడలో ఉన్నప్పుడు ఈ సినీ ఆర్టిస్టులు పిలిచి ఇది ఇక్కడ మనం ప్లే చేయగలమా అంటే స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాత్ర స్వామికి నమస్కరించే అవకాశం వచ్చినప్పుడు ఈ గుండె చీల్చి స్వామి నువ్వు తప్ప నా మనసులో ఎవరు లేరు అని ఆనాడు ఆంజనేయ స్వామి రాముడు తగ్గట్టుగా స్వామి సత్యసాయిబాబాని మేమందరం స్వామి అంటామని చెప్పుకోలేదు కదా దాకా. స్వామి నా గుండెలో చూడండి మీరేమన్నారు అని అప్పుడు జాకెట్ని పక్కకు తీస్తే అక్కడ కరెంటు వెలుగుతున్నటువంటి సత్యసాయిబాబా గారి ఫోటో ఇక్కడ ఫిక్స్ చేయబడింది. అంటే చివరిదాకా ఎట్లా ఫిక్స్ చేశారో ఆ స్విచ్ ఏమిటో మనకేం తెలియదు, నాకు తెలియదు. అప్పుడు ఆ సందర్భంలో నాటికి అయిపోయిన తర్వాత మాత్రం నేను స్వామి పక్కన కూర్చొని ఉన్నాను. అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం ప్రారంభించారు. కొంత ఆడవాళ్ళకి చీరలు ఇచ్చారు, అట్లా గిఫ్ట్ ఇస్తున్నారు. అందులో 30 మంది పిల్లగాళ్ళని స్వామి దర్శనానికి తీసుకుపోయాము. అప్పుడు స్వామి నేను పక్కనే కూర్చొని ఉంటే నేను పిలిచి నా వైపు చూసి పాపం బ్రైండ్ పిల్లగాళ్ళని తీసుకొచ్చినట్టున్నారు కదా అన్నారు. అవును స్వామి అన్నా. ఎంతమంది అంటే 30 మంది స్వామి. అందరినీ ఒక లైన్లో పెట్టి తీసుకురామని మీ కార్యకర్తలు చెప్పు, అందరికీ పాద నమస్కారం ఇద్దాం అని చెప్పారు. ఎవరు ఊహించినటువంటి విషయం ఇది. కనుక వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్పగానే ఆ బ్రైండ్ పిల్లలందరూ రైల్లో పెట్టి ఒక్కొక్కరు తీసుకొస్తున్నారు. స్వామి ముందు వరకు తీసుకొస్తున్నారు. అక్కడ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ఫ్రేమ్ ఆల్రెడీ ఉండేది. అప్పటికే స్వామి పాదకులు అన్నీ అన్నట్టుగా ఉంటున్నాయి. నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశం ఏంటంటే ఆ గ్రిల్ వరకు వచ్చినటువంటి బ్రైండ్ బాయ్ చేతులు తీసుకొని స్వామి పాదాలకి టచ్ చేయించి మళ్ళీ ఆ పిల్లవాడి చేతులు వెనక్కి ఇచ్చేసి పిల్లవాడిని పంపించడం. అట్లా 27 మంది పిల్లలు ఆ రోజు వచ్చారు అక్కడికి. 27 సార్లు వాళ్ళ చేతులు పట్టుకొని స్వామి పాదాలను తాకించి మళ్ళీ వాళ్ళని పంపించేటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఆ రోజు నాకు వచ్చింది. ఇది జరిగిన తర్వాత 2 నిమిషాలకి అయినా హనుమాన్ పిలువ నా వైపు చూసి స్వామిని చాలా క్యూట్గా అర్థం చేసుకోవాలి అన్నమాట. ఒక మాట అర్థాలు ఉంటాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా వైపు తిరిగి హనుమాన్ పిలువ అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి, హనుమంతుడు వేషం వేసేవాడి పిలవమంటున్నారు, హనుమాన్ పిలువ బట్టి. అప్పుడే ఆ క్యారెక్టర్ పని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది.
ఆ నాటికి అయిపోయింది. హనుమాన్ పిలువ అందరు కొన్ని చీరలు ఇచ్చేసారు ఆడవాళ్ళకి. అప్పుడు హనుమాన్ పిలువ ఒక 3 అడుగుల దూరంలో నేనున్నాను, ఈ సెంటర్లో స్వామి ఉన్నారు. ఇట్లా 2 సార్లు తిప్పి ఇట్లా పట్టుకుంటే చేతిలో గొలుసు వచ్చింది. దాన్ని మెల్లగా ఇట్లా వదిలిపెట్టారు. అప్పుడు 2 చేతులతో వీళ్ళు పట్టుకున్నారు. హనుమని తలకాయ వచ్చు అని తలకాయ వంచేలాగా చేసి మెల్లగా ఆ నెలలో ఆయన వేశారు. స్వామి ఫిజికల్గా అప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నారు. సృష్టిగా చాలా ఈజీగా వచ్చింది, ఇట్లా అడ్డుకొని పట్టుకోగానే వచ్చింది. కానీ మెడలో ఏటో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఆయన కిరీటం పెట్టుకొని హనుమ ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నది. ఆయన అసలు క్యారెక్టర్ చేసి ఆయన ఎత్తుంటాడు, కిరీటం ఉంది, స్వామి ఇతర సింహాసనంలో కూర్చుంటారు. కొంత లేచి లేవకూడదా దీన్ని ఆయన మెడలో వెళ్ళిపోయారు. స్వామిని నేను సాయం చేయనా అన్న బుద్ధి తక్కువ, వద్దు నాకు ఎవరు సాయం అక్కర్లేదు, నేనే వేస్తాను అని ఇబ్బంది పడుతూ కూడా ఆ చైన్ని హనుమ మెడలో స్వామి వేశారు. అంటే 3 అడుగుల దూరంలో ఉండి క్రియేషన్ చూశాడు, గోల్డ్ క్రియేషన్ చూశాడు. ఇట్లా 2-3 సార్లు అంటారు, ఇట్లా పట్టుకోవటం, చూస్తే ఏ వస్తువు కావాలో ఆ వస్తువు రావటం. తర్వాత కాంపౌండ్ అవతల బాగా ఉంచుకొని చేతిలో డైమండ్ స్టడ్డెడ్ రింగ్ తీసుకొని స్వామి అంత దూరం నుంచి దీన్ని ఈ గిఫ్ట్ ఇవ్వలేరా అని ఛాలెంజింగ్ గాను క్యూట్ గాను చిలుపు గాను మా తొలగినటువంటి మనసులో అనుకున్న మాటకి రిప్లై ఇచ్చాడు. దాన్ని జేబులో వేసుకొని గణేష్ దగ్గర వేయటం వల్ల ఆరోగ్యంగా ఉంది. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మెరికల్స్ అంతరార్థం ఏంటంటే భక్తులను ఆనందపరచడం. కల్చరల్ ప్రోగ్రామ్ చేసిన ఒక భక్తుడి ఆనందమైన వేషం చక్కగా వేశాడని కష్టపడి నేర్చుకున్నాడని నిజమే. దానికి స్టెప్స్ ఉన్నాయి, డాన్స్ లాగా ఆంజనేయుడు అటు ఇటు శ్రీరాముని మీద పాట పాడుతూ ఎగిరే సీన్స్ ఉన్నాయి. ఆయన కాలికి ఏదో ప్రాబ్లం కూడా వచ్చింది, దాన్ని క్లియర్ చేయకుండా 15 రోజులు ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఆంజనేయ సాగు కనపడేలాగా ఆయన షర్ట్ లాక్కుంటే సాగు కనపడేలాగా టెక్నికల్ ఏర్పాటు చేసుకొని 2 నెలలు కష్టపడే వస్తామే. ఆ కష్టాన్ని గుర్తించి ఆంజనేయుని పాత్ర నచ్చి అతనిని ఆనందపరచడానికి చైన్ సృష్టించి వేస్తాయి. అంటే ఎందుకు జరుగుతాయి లీలలు మహిమలు అనుకోవడానికి అనేక కారణాలు. ఇది భక్తుడి ఆనందపరచడానికి చేసినటువంటి లీల. దూరంగా 100 గజాల కాంపౌండ్ వాళ్ళ అవుతా ఉన్నటువంటి మా తోడరుడి ఇట్లా పట్టుకుంటే లోకల్ రింగ్ సెట్ చేసింది అది ఇందుకోసమే. ఆయన ఒక ఛాలెంజింగ్ అడిగారు కదా, ఇంత దూరం ఉంటే మీరు చేయలేదా స్వామి, దాని మీద ఊస్తేనే అవుతుంది అది అన్నాడు. అనుకున్నారు కదా లోపల ఒక దాని టిట్ ఫర్ షాట్గా నేను ఎక్కడో చేయగలను అని చెప్పడం మహిమలు ఇట్లా ఉంటాయని. అంటే ఇటువంటి మహిమలు చాలా తక్కువ చూస్తాం. స్వామి ఎక్కడ ఉండి మనం ఎక్కడ ఉండి మనకే వస్తువు రావటం అది కూడా తక్కువ జరుగుతుంది. ఇది జరిగింది. ఇది ఆయన మనసులో అంత దూరంగా సెట్ చేయలేరా అనుకున్న ప్రశ్నకు సమాధానం, నేను ఏమైనా చేయగలను సమాధానం. మళ్ళీ కొత్త డైమండ్ ఇచ్చారు అని రామారావుకి ఆనందం, బంధువులందరికీ ఆనందం, సాయి భక్తులందరికీ ఆనందం. ఇట్లా లీల మహిమ జరిగిందంటే మానవాతీత శక్తి అభివ్యక్తం అవుతుంది, దైవశక్తి ఆవిష్కృతం అవుతుంది. మానవాతీత శక్తి అభివ్యక్తమై దైవశక్తి ఇక్కడ జరించినప్పుడు ఆ వస్తు సృష్టి జరుగుతుంది. స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. స్వామి మీరు పోయి అక్కడొకరు మందరుస్తున్నారు, వేల మంది కూర్చోంటే అప్పటికప్పుడే కొందరికి గిఫ్ట్లు ఇస్తున్నారు, కొందరితో మాట్లాడుతున్నారు. గిఫ్ట్ ఇవ్వాలని మీరు ముందే అనుకుంటారా? ఇది ఎట్లా దీని ప్రాసెస్ స్వామి మీరు ఏమనుకోకపోతే మాకు తెలుసుకోవాలని చెప్పండి అన్నాడు. స్వామి ఆ ఇది రహస్యం కదా, దైవశక్తి. నేను దైవాన్ని, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను దైవాన్ని, నాకు తెలుసు ఆ సంగతి. ఆ దైవశక్తి ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఈ దైవశక్తికి ఏమి థాట్ వస్తే అది మెటీరియల్ అవుతుంది. సృష్టి పద్ధతి ఐ మీన్ స్వామి ఇచ్చే మెరకిల్స్ వస్తు విభాగానికి సంబంధించి జరిగే పద్ధతి ఇది. రింగ్ ఇచ్చినా, చైన్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా ఆయన మనసులో ఇది ఇద్దాము అనుకుని వస్తే ప్రకృతిలో వస్తే అది వచ్చేస్తుంది. ఇది భక్తుల ఆనందం కోసం చేసిన లీలలు. భక్తుల నమ్మకం పెరగడానికి చేయడానికి లీలలు కొన్ని చేస్తుంటారు. ఆ స్వామి ప్రశాంతిని అడిగారు కట్టని వయసులో అనుకుంటా, మరి బహుశా పాత మందిలో ఉన్నారో అప్పుడు ప్రశాంతి అడిగారికి 1950s వచ్చారు కదా. సూర్య భగవంతం గారిని ఒక
వరల్డ్ నోన్ న్యూక్లియర్ సైంటిస్ట్, తెలుగువాడే. ఆయన కాకతాళీయ మరి వాళ్ళు చెప్పి ఒకసారి స్వామి దగ్గరికి అంటే అటువంటి నేను నమ్మను, సైంటిస్ట్ని, న్యూక్లియర్ సైంటిస్ట్ని, చేతిలో నుంచి వస్తుంటే డేనెట్ నమ్ముతా, శూన్యంలో నుంచి వస్తుంటే డేనెట్ నమ్ముతా, అది జరిగే పని కాదు. ఆయన ఒక పిచ్చిరేపు తగ్గాడు. ఆయన కొన్నాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ వెంటబడి ఉంటారు. మీరు నమ్మల్ని నమ్మకపోతే వేరే విషయం, వచ్చేసారి ఆయన చూసి ధైర్యం చేసి కూర్చొని రావడానికి అన్నాడు. అంటే అట్లా పోయాడు ఒక సైంటిస్ట్గా. నేను ఒక డిగ్నిటరీ, ఈ డిగ్నిటరీ లెవెల్లో స్వామి స్వీకరిస్తారా లేదా, లేదా మామూలు భక్తులకు తోసేస్తాడా అని పోయాడు. పోతే ఆయనకి ముందు రోజు కూర్చునే అవకాశం వచ్చింది. స్వామి వచ్చి భగవంతం చాలా కాలం తర్వాత వచ్చేవాడు. చాలా కాలంగా రావాలా వద్దా అని నేను మనసులో మధురము, భక్తుల ప్రోత్సాహము, ఇప్పటికి రావాలని తలంపగలిగి రావటము, ఈ సమాధానాన్ని ఆ ప్రశ్నలో ఇవిడి ఉన్నాయి. భగవంతుడు వచ్చావు, చాలా కాలానికి వచ్చావు, చాలా సంతోషం అని ప్రసంగించారు. విభూతి ఇస్తే నువ్వు నమ్మడు, ఇప్పుడే వద్దు విభూతి అన్నారు. ఆ సెషన్ అయిపోయింది. కొన్ని రోజులు ఆయన ఉన్నారు. ఈ డివైన్ క్రియేషన్ మెరికల్స్ చూశారు, భక్తుల అనుభవాలు విన్నారు, 2-3 పుస్తకాలు తీసుకొని చదివారు. క్రమంగా కొన్ని రోజుల్లో సూర్య భగవంతుడు గారు కూడా స్వామి అంటూ పాదాల నమస్కారాలు చేస్తూ తాపత్రయపడుతూ స్వామి భక్తుడు అయిపోయాడు. కానీ ఆయనకి లోపల భగవంతుడు సైంటిస్ట్ శాంత పోవటంలో తల్లిదండ్రులు ఆయన డౌట్ చేస్తాడు. 2 విషయాల్లో స్వామిని ఈయన డౌట్ చేయటము, స్వామి సమాధానం చెప్పడం, ఆ 2 చెప్పి ఈరోజు స్వచ్ఛంగా ఆపుకున్నాడు. ఒకటి ఏమిటంటే మొదటి రోజుల్లోనే భగవంతుడు వచ్చాడు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం చిత్రావతి నదికి భక్తుల్ని తీసుకొని వెళ్ళటము, ఇసుకలో అందరూ కూర్చోటము, ఇసుకలో నుంచి ఏ వస్తువు రావాలంటే ఆ వస్తువుని స్వామి తీయటము, ఎవరు ఏ వస్తువు అడిగారో ఆ వస్తువు ఇవ్వటము క్రమంగా జరుగుతున్నటువంటిది. భగవంతుడు మరొక 4 వేలతో తోడై వచ్చారు. చిన్నపిల్లవాళ్ళగా ఆయన లోపల క్వశ్చన్ మార్క్ ఉండనే ఉంది. ఎట్లుంటుంది డివినిటీ ఏమిటి, గాడ్ ఏమిటి, మానవత్వ శక్తి ఏమిటి, చూస్తున్నాడు ఆయన కళ్ళతోని. ఆయన అటు ఇటు కాకుండా రందంగా 2 పనుల కాళ్ళేసి ఉన్నటువంటి స్థితి అది. అటు చిత్రావతి నదికి తీసుకెళ్ళారు. అందరూ వస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కొద్దిగా నలుగురుగా జరిగేది. 40-50 మంది వరకు ఉన్న వరకు అది జరిగింది. తర్వాత మరి 100లోకి 1000లోకి భక్తులు వచ్చాక అది ఆపేశారు. అప్పుడు చిత్రావతికి వెళ్తున్న రోజుల్లోనే భగవంతుడు అక్కడికి వచ్చాడు. కాస్త భక్తి కుదిరింది. దీంతో పాటు స్వామితో పాటు చిత్రావతి నదికి వెళ్ళారు. అక్కడ మిగిలిన వాళ్ళందరికీ ఇసుక కుప్ప చేసుకోండి అనుకొని మీరు ఏ విధాలుగా తీసుకోండి అన్నారు. ఈయన ముఖంలోకి చూసి ఈయన ఎట్లా అడిగే కేసు కాదులే అనుకున్నారు ఏమో. స్వామి ఒక కుప్ప చేసి స్వామి చెయ్యి పెట్టి లోపల నుంచి లాగితే ఒక పుస్తకం వచ్చింది, భగవద్గీత బుక్ వచ్చింది. భగవద్గీత బుక్ వచ్చింది ఇసుకల నుంచి. భగవంతుడితో కలిసే స్వామి వెళ్ళారు, మిగిలిన వాళ్ళంతా స్వామి వెళ్ళారు. మామూలు ఎక్కడో చోట కూర్చున్నారు. ఎవరు కూర్చొచ్చారు వాళ్ళు బట్టి కుప్ప చేశారు, ఇసుక కుప్ప చేశారు. కుప్పల నుంచి స్వామి అనుగ్రహంలో పట్టాలి పడింది. భగవంతుడు ఆయన ఏమి చేసే ప్రయత్నం చేయట్లేదని స్వామి చేయబెట్టి అందులో బయటికి తాగితే ఈ బుక్ వచ్చింది. భగవంతుడు ఉంచుకోవాలి, భగవంతుడికి ఇచ్చాడు. ఆయన అటు ఇటు చూసి ఆ క్షణంలోనే ఆయన సైంటిస్ట్ బ్రెయిన్ పనిచేసింది. ప్రింట్ చేయబడింది బుక్ రాదు కదా. అప్పటివరకు ఆయన ఏమనుకుంటున్నాడు, ఎక్కడో వస్తువు నేను తెప్పిస్తున్నాడు, ఏదో కొంత శక్తి ఉన్నది, ఎక్కడో వస్తువు చేతిలోకి వస్తున్నది అని భగవంతుడు గారి ఆలోచన. ఈ బుక్ వేయగానే ఎక్కడో బుక్ తెప్పించాడు స్వామి మొత్తం మీద. కానీ ఈయనకి 2వ ప్రశ్నకి సమాధానం రావటం లేదు. ఎక్కడో ఒకటి తెప్పిస్తున్నాడు అనే అంతలో ఆ స్థితిలో ఆయన ఆగి ఉన్నాడు. బాబా అటు ఇటు తిప్పారు. చూసి స్వామి జనరల్గా ఈ భగవద్గీత బుక్ కానీ మరేదైనా బుక్ కానీ ప్రింట్ అయిన చోట ప్రింటర్స్ అని పబ్లిషర్ వేస్తారు కదా, దీని మీద ఏ పబ్లిషర్ పేరు లేదు, ఏ ప్రింటర్ పేరు లేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని స్వామిని అడిగాడు. అంటే ఏంటి, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఎక్కడో వస్తూ ఉంటుంది తెప్పిస్తారు అంటే స్వామి అన్నారు, అది వేరే ప్రెస్లో ప్రింట్ అయితే కదా ఆయన ప్రింటర్ పేరు వేసుకోవడానికి, వేరే ప్రెస్లో ప్రింట్ అయ్యేది కాదు మరి అన్నాడు. అంటే ప్రింట్ కాని ఎట్లా అంటే సాయి ప్రెస్ అన్నాడు. సాయి ప్రెస్ ప్రింట్ అయింది కనుక సాయి ప్రెస్ పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దాని మీద. సో అట్లా వచ్చింది అని భగవద్గీత బుక్ ఇచ్చారు. తర్వాత ఇంకో డౌట్ ఉండే ఆయనకి. కొందరు ఇండియాలో ఏముందంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే
కొంతమంది శక్తి ఉన్నటువంటి వాళ్ళు. కొంతకాలం ఉండేది కనపడకుండా పోవటం ఉన్నది కొన్నప్పుడు జరిగే సందర్భాలు ఉన్నాయి. ఈయనిచ్చే వస్తువు కూడా పోతుందేమో, కనపడకుండా పోతుందేమో భగవంతుడు గారి లోపల డౌట్ ఉంది. దాన్ని జాగ్రత్తగా పెట్టి తాళం వేసాడు, పెట్టిలో పెట్టి. చాలా కాలం తీసి అది అట్లనే ఉంది. పైకి తీసి చూశాడు, బండి పెట్టాడు. స్వామి దర్శనానికి యథాలాపం వస్తే ఉందా భగవంతుడి తండ్రి పోయిందా అని నవ్వుతూ ఆయన దర్శించారు. ఉంది స్వామి అని ఒక నమస్కారం పెట్టుకున్నారు. అంటే ఈ లీల యొక్క అర్థం సూర్య భగవంతం గారు అంత పెద్ద ఇంటర్నేషనల్ సైంటిస్ట్, దైవశక్తి మీద నమ్మకం కలగటానికి, స్వామి ఏమైనా చేయగలిగినటువంటి విశ్వాసం కలగటానికి, ఆయనలో స్వామి భక్తి పెరగటానికి ఈ భగవద్గీత కథ వచ్చింది. ఇట్లా భక్తులని ఇంకొకటి చెప్పే భగవద్గీత వీరి పరంగానే, భగవంతం గారి పరంగానే ఇంకొక కథ. ఇది జరిగిన కొద్ది రోజులకి స్వామి మొదటి రోజులలో శివరాత్రి వచ్చిందంటే వెండి విగ్రహం, షిరిడి సాయిబాబా విగ్రహం ఉండేది. ఆ వెండి విగ్రహం, షిరిడి సాయిబాబా విగ్రహం బయటికి తీసుకొచ్చి ఒక స్టూల్ వేసి పెట్టి కస్తూరి గారి ఒక బిందె తీసుకొచ్చేవాడు. ఒక ఇనప బిందె ఉండేది. ఆ బిందెలు తీసుకొచ్చేవాడు. అంటే బిందె చెప్పు ఉంటారు, అవన్నీ అరేంజ్మెంట్స్ అయితే కదా. కనుక అందరికీ చూపించారు. ఆ బిందెను చూపించి చేతులు ఆ బిందెలో చేయబెట్టి ఏమీ లేని క్లారిటీ ఎదురువాడికి ఇచ్చేలాగా బోర్డు ఇచ్చిన బిందె కస్తూరి గారు పట్టుకునేవాడు. ఈయన లోపల చేయబెట్టి తిప్పి ఏమీ లేదు అని ఈయన క్లియర్ చేసుకొని అప్పుడు స్వామికి ఇచ్చేవాడు. ఆ వెండి బిందెని స్వామికి ఇచ్చాడు. స్వామి ఏం చేసేవారు, ఆ వెండి బిందెని మరొకసారి తిప్పి చూసి బిందెని బోర్లిచ్చి షిరిడి సాయి విగ్రహం మీద స్వామి చేయబెట్టి ఇట్ట ఆ బిందెలో తిప్పుతూ ఉంటే విభూతి కిలోలుగా ఆ బిందె నుంచి బయటకు వచ్చి షిరిడి సాయిబాబాకి అభిషేకం జరిగేది. దాన్ని విభూతి అభిషేకము అనేవారు. అంటే షిరిడి సాయిబాబా విగ్రహం కోసం మీద కస్తూరిగా తెచ్చినటువంటి ఒక ఖాళీ బిందెను పెట్టి కింద రోడ్డు నుంచి పెట్టి లోపల ఏమీ లేదు, ఆల్రెడీ అదే ఏమి విభూతి వంటిది ఏమి లేదు అని అందరూ నమ్మకం కలగడానికి చేయబెట్టి ఒకసారి తిప్పి ఏమి రాలేదు అనుకున్న తర్వాత ఆయన చూసినట్టు ఒకసారి చూసుకొని రెండోసారి చేయబెట్టి తిప్పుతూ ఉంటే ఇంతెత్తు విగ్రహం, 2 అడుగుల విగ్రహం పూర్తి అయిందాక, ఫుల్ అయిందాక కేజీలు ఆ బిందెల నుంచి స్వామి ఇట్లా చేయి పైకి లాక్కునేవారు. తిప్పి బాగా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చేయి పైకి లాక్కొని ఎడం చేయి పెట్టారు. ఎడం చేయి పెట్టి తిప్పుతూనే వస్తుంది, కుడి చేయి పెట్టి తిప్పుతూనే వస్తుంది. ఎంతవరకు షిరిడి సాయి విగ్రహం అంతవరకు అభిషేకం జరిగిందాక అది వచ్చేది. దాన్ని షిరిడి సాయి విగ్రహ అభిషేకం అనే ఒక ఉత్సవంగా చూసేవాళ్ళు, చాలా రోజులు చూశారు. తర్వాత అక్కడ కొన్ని ఎందుకు మొదలు పెడతారో, ఎప్పుడు మొదలు పెడతారో ఎవరికి సమాధానం తెలియదు, ఎప్పుడు ఏది వేస్తారో ఎవరికి తెలియదు. ఈ అభిషేకం ఎందుకు ఆపేశారో స్వామికి ఒక్కరికి ఎరక. అయితే అక్కడ జరిగినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి ఒక లీల ఏమిటంటే, అభిషేకం అయిపోయిన తర్వాత షిరిడి సాయిని క్లాత్తో మెల్లగా తుడిచేసి స్వామి చెయ్యి ఆయన పద్ధతి ప్రకారం తిప్పి ఒక డైమండ్, ఒక బంగారపు వస్తువు, చిన్న బంగారపు వస్తువు మధ్యలో పెద్ద డైమండ్ ఇట్లా చేసి తీశారు. తీసి దాన్ని పట్టుకొని షిరిడి సాయి ముఖానికి ఇట్లా పెట్టి నొక్కారు. ఇట్లా అతకపోయింది. మళ్ళీ షిరిడి సాయి ఆ విగ్రహాన్ని నీటితో అభిషేకం చేసిన ఇంకా ఏ అభిషేకం చేసినా కూడా ఇది అయిపోయింది. వీడికి డౌట్ వచ్చి సందర్భం వచ్చినప్పుడు అడిగాడు, స్వామి మీరు బంగారం సృష్టించారు, వెండి విగ్రహం మీద పెట్టి వచ్చారు, అతుక్కుపోయింది. బంగారం వెండి 2 ఎట్లా అతుక్కుపోతాయి? దానికి కౌశల్ డిగ్రీ బాగా హీట్ చేయాలి, ఏదో ప్రాసెస్ ఉంటుంది కదండి. ప్రాసెస్ లేకుండానే మీ అలంకార వస్తువు షిరిడి సాయి నుదుట ఎట్లా అతుక్కున్నది అని ప్రశ్నించాడు. అంటే పెద్దగా నవ్వురవి, నీ సైంటిస్ట్ బుద్ధి పోనట్లేదు, పద్దు మీరు చూడాలంటారు, కనపడాలంటారు, అది అయ్యే పని కాదు అని అది డైమండ్ను సృష్టించడం చూసావు కదా, చూసారు స్వామి. డైమండ్ను సృష్టించేవాడు అక్కడ అంటేసలేదా? అంటే ఈ మాత్రమే అర్థం చేసుకోలేకపోయావా? మహామేధావి కదా నువ్వు. సృష్టించడం చూసావు, పెట్టి నొక్కితే అతుక్కుంది చూసావు. సృష్టించడం గొప్ప, అతికించడం గొప్ప. సృష్టించడం గొప్ప నిజానికి కంపారిటివ్గా చూస్తే. కనుక నీ సందేహాలు మాను, దైవం తలుచుకుంటే ఏదైనా అవుతుంది అన్నమాట నువ్వు జ్ఞాపకం ఉంచుకో అని ఆయనకు ఒక చిన్న లెసన్ చెప్పారు. ఆయన కూడా అప్పటి నుంచి ఆలోచన క్రమంగా కొన్ని రోజులు
భక్తులు అయ్యా. ఆయన కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా స్వామిని దర్శించుకునేవాడు. పుట్టపర్తిలో కొన్ని రోజులు ఉన్నారు, నెలల కొద్దీ. తర్వాత ఏదో కారణాల వల్ల ఆయన అవతలకు వెళ్ళిపోయారు. ఈ సూర్య భగవంతుని గారి పరంగా రెండు మెరకలు చెప్పుకున్నాం. ఏ ప్రింటింగ్ ప్రెస్ లేకుండా భగవద్గీత గ్రంథం రావటము, బంగారం ఒక రత్నం ఇక్కడ షిరిడి సాయి ముందుట అతికించడం, ఈ రెండు కూడా ఆయన కోసం చేశారు గవర్నమెంట్. ఆయన తృప్తి పట్టడానికి, అంటే ఆయనకి ఆయన సైన్స్ పక్కకు పోవడానికి, దైవం మీద నమ్మకం కలగటానికి ఇవి చేశారు. అంటే మహిమ ఎందుకు జరుగుతున్నాయంటే రామారావు కేసులో ఆయన ఆనందపరచడానికి చెప్పారు, ఇతరులకు ఆనందపరచడానికి. ఆంజనేయ వేషం వేసడానికి మెల్ల గొలుసు వేసింది ఆయన ఆనందపడటానికి. అంటే భక్తుల ఆనందం కొరకు మెలకులు జరుగుతాయి, భక్తుల సంరక్షణ కొరకు మెలకులు జరుగుతాయి, భక్తులని ఊరికే చమత్కారంగా కూడా ఒక్కోసారి మెలకులు జరుగుతూ ఉంటాయి, అవసరాలతో మెలకులు జరుగుతాయి. ఆయన పుట్టపర్తిలో కూర్చోవడం కూడా దేశ విదేశాల్లో వస్తువులు మెయింటైన్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అల్టిమేట్లీ వాటైతే ఒక స్వామి భక్తులుగా 40 ఏళ్ళ బట్టి స్వామి దగ్గరికి వచ్చి వెళ్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ గ్రంథాలు చదువుతూ సత్సంగాలు చెప్తూ ఉన్న నాకు స్వామిని గురించి ఒక మాటలో చెప్పండి అంటే, హీ ఈజ్ పర్ఫెక్ట్లీ డివైన్, దేర్ ఈజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ స్వామి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు స్వామి. స్వామి చేయలేనిది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, హీ ఈజ్ డివైన్ అని స్వామిని గురించి 2 ముక్కలు చెప్పండి నేను ఎవరేనంటే నేను చెప్తాను. పర్ఫెక్ట్లీ ఈజ్ డివైన్ అవతార్ లైక్ రామానంద కృష్ణ, దీని గురించి రేపు చెప్పుకుందాం. పర్ఫెక్ట్లీ డివైన్ అవతార్ విత్ ఆల్ ద పాసిబుల్ ఎనర్జీ డ్రైవ్స్. ఆయన ఒకటి అల్టిమేట్ సూత్రం ఒకటి, సంకల్పము వస్తు రూపం తెలుస్తుంది, సంకల్పము రియాలిటీ అవుతుంది, సంకల్పం వల్ల పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ సంకల్పానికి ఉన్నటువంటి శక్తి అది. ఎవరి సంకల్పానికి ఆసక్తి ఉంటుంది? ఓన్లీ దైవ సంకల్పానికి ఆసక్తి. సో అల్టిమేట్లీ ఎట్ ది క్లోజర్ మనం చెప్పుకోవాల్సింది, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఈజ్ అబ్సల్యూట్లీ divine, nothing is impossible. He can do anything by his miraculous activities. Jai Sai Ram.